ఎండలు మండిపోతున్నాయమ్మా. ఇప్పుడే సమ్మర్ వచ్చేసినట్టే ఉంది ఈ మార్చి నెల కల్లా. దేవుడా, ఈ చీరలు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ చూస్తే ఏమంటగా ఏం పడు. అత్తయ్య గారు 2 చీరలు తెచ్చాను అంటే 2 చీరలు తెచ్చాను. ఇప్పుడు ఇదేమో నా కోసం తెచ్చుకున్నాను, ఇదేమో మా అత్తయ్య గారి కోసం తెచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది రేట్ ఎక్కువ గల చీర కదా, ఆమె ఎప్పుడు చూసినా నాకు ఈ రేటు గల చీర నేను తెచ్చుకున్నదే కావాలంటది. ఇప్పుడు ఒక ఐడియా, ఇది ఆమెకి ఇచ్చేసి అత్తయ్య ఇది నీకోసం తెచ్చాను అని అంటే, అమ్మాయి నాకు ఇది వద్దు నీకు తెచ్చిందే కావాలని అంటది. అందుకే నా చీర ఆమెకి ఇచ్చి నీకు తెచ్చానని చెప్తే బాగుంటుంది ఐడియా. సరే పోయి ఇచ్చాను. అత్తయ్య గారండి, ఏందమ్మా ఏం తెచ్చా? నీకు ఒక చీర తెచ్చాను అత్తయ్య, నాకు ఒక చీర తెచ్చాను. సరే అమ్మా. కోసమేమో ఈ చీర తెచ్చాను. ఈ చీర ఇదేమో నా కోసం తెచ్చుకున్నాను. సరే సరే మరి నీకు ఏ చీర నచ్చింది? ఈ చీర ఇదిగో ఇదిగో ఇదేమో నీ కోసం తెచ్చింది అత్తయ్య. ఇదే? అవును. సరే, ఎప్పుడు ఇదే ఎందుకు నాకు ఇది తీసుకుంటాలే నేను. ఇప్పుడు ఇది తీసుకుంటా ఏదో బాగుండొచ్చు. ఎప్పుడు నీ చీర తీసుకుంటా అనుకుంటున్నావు కదా, ఇప్పుడు నా చీర నేను తెచ్చుకున్నా, నాకు పెట్టిన చీర నేనే తీసుకుంటానమ్మా. బాగుంది, ఏదో చూద్దాము. అసలు చీర కూడా ఇది బాగుంది, రేటు గల చీరేను బాగుంది. సరే నేనే ఉంచుకుంటే పోలే. సరేలే నేనే ఉంచుకుంటాను ఈ చీర. నీకు అంత ఇబ్బంది అయితే పర్వాలేదు, ఈ చీర నేను తీసుకుంటాను కానీ ఈ చీర నువ్వు తీసుకోలేదు. వద్దమ్మా, ఈ చీరే ఉంచుకుంటా నేను. ఇది నేనే ఉంచుకుంటా, ఇది నువ్వే తీసుకోమ్మా. ఇది నేనే తీసుకుంటాను, నేనే ఉంచుకుంటా చీర. అయ్యో ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఏదో అనుకుంటే ఇంకోటి జరిగింది. అనుకున్నది ఒకటి అయింది. ఇది నా కోసమని ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటే ఇది ఎప్పుడు ప్రతిసారి నాకు వద్దు నువ్వు తెచ్చుకుందే కావాలనేది. ఈసారి మాత్రం దీని మీద రేటు ఈ ప్రైస్ ఇదంతా చూసి ఈ పెద్దోళ్ళు ఉన్నారే అన్నీ మోడర్న్గా కావాలంటారు. ఏమనాలి, ముసలోళ్ళకి అవసరమా? ఏం చెయ్యం అత్తగారు ఈ రోజుల్లో పవర్. అత్తగారు నిజంగా మామూలు కాదమ్మా. అసలు వాళ్ళకి ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉంటారేమో. మేబీ కోడలు ఎలాంటిది తెచ్చుకుంటుంది ఏంటి అని ఆటోమేటిక్గా వాళ్ళు పసిగట్టేస్తారు లోపల ఏముందో ఏంటో అనేది కూడా. అబ్బో వాళ్ళ ప్లాన్లు వాళ్ళకి అంటే ఎంతైనా అత్తగారులు అంటే ఎక్స్పీరియన్సే కదా. మాదేముంది, నిన్న మొన్న వచ్చిన వాళ్ళం అంటే వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. అంతేనా అంతేనా అంతే. మీ ఇంట్లో కూడా మీ అత్తగారులు ఇంతేనా సబ్స్క్రైబర్స్?